హాయ్! దిస్ ఈజ్ అఖిల జయకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగమ్మాయి ఇన్ ముంబై. నాకైతే ఇది వ్లాగింగ్ ఫస్ట్ టైమ్ మాట. మేమైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. నేనైతే వ్లాగ్ అప్‌లోడ్ చేయడానికి. మా కిడ్స్‌తో అయితే ఈవినింగ్ ఇప్పుడు బయటకి వెళ్తున్నాము. వీళ్ళు కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు బయటకి వెళ్ళడానికి. అందరం కలిపి వాక్‌కి వెళ్తున్నాము. అంతే కాకుండా మా పవన్ అయితే ఈరోజు పానీపూరి కావాలి అని అన్నాడు. సర్లే అని చెప్పి ఎలాగో వాక్ చేస్తే కొన్ని క్యాలరీస్ ఖర్చయితాయి కదా! వెళ్ళి అప్పుడు వాటిని న్యూట్రలైజ్ చేయడానికి వెళ్తున్నాం మేము తినడానికి పానీపూరి. మా పవన్ అయితే బాగా ఇద్దరు మస్తు చేస్తారు. మా అమ్మ అయితే ఈ టాయ్ లేకుండా అయితే అసలు బయటికి రాదు. ఆమెకి ఈ టాయ్ ఉంటేనే అదే దానికి అదొక హ్యాపీ. ఈవెన్ గర్ల్స్ అలాగే ఉంటారు కదా! ఎలాగైనా గర్ల్స్ థింగ్స్ అంటారు కదా! ఇవే. ఇంక అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం మేము. ఇక్కడ బోర్వల్లిలో చాలా చేస్తారు క్రిస్మస్. ఇప్పుడు వింటర్ స్టార్ట్ అయింది కదా! ఆబ్వియస్‌లీ క్రిస్మస్, సంక్రాంతి ఇవన్నీ ఫెస్టివల్స్ స్టార్ట్ అయితాయి. ఇక్కడైతే బాగా ఫేమస్ ఏంటంటే క్రిస్మస్ చేస్తారు ఐసీ కాలనీలో. మేము ఈవినింగ్ వెళ్తాం బయటికి వెళ్ళి అలా ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటాము. మా అమ్మ అయితే వాళ్ళ పప్పాతో నడుచుకుంటూ అలా ఆ టాయ్ ఇచ్చుకొని చూపిస్తుంది. మమ్మీ, బేబీ అని చెప్పి. ఇంకా అలా వెళ్తూ ఉన్నాము మేము. మా పవన్ అయితే వాడికి పానీపూరి ఇస్తే గాని బయటికి వెళ్ళినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు వాడికి. ఆబ్వియస్‌లీ కిడ్స్ అంటే జంక్ ఫుడ్డే తింటారుగా. ఇక్కడికొచ్చాం మేము బయటకొచ్చి పానీపూరి తింటున్నాము. అమ్ముకైతే ఇప్పించలేదు. అమ్ముకి ఫ్రెష్ జ్యూస్ కావాలి అంది. దానికి ఫ్రెష్ జ్యూస్ ఇప్పించాము. ఇక్కడైతే మాకు కొత్తగా స్టాల్ ఒకటి పెట్టారు. అక్కడైతే ఫ్రెష్‌గా ఆర్గానిక్ సలాడ్స్, సూప్స్ అన్నీ చేసి ఇస్తున్నారు. మాకైతే శాంపిల్స్ ఇచ్చారు టేస్ట్ చూడమని. అదైతే మేము టేస్ట్ చూస్తున్నాం సూప్స్ అవి. మా పవన్‌కైతే చాలా నచ్చిందంట అదైతే సూపు. మా హస్బెండ్‌ని అడుగుతుంటే ఎలా ఉందంటే చాలా బావుందన్నారు. యాక్చువల్‌గా కొంచెం సాల్టీగానే ఉంది. బట్ ఏంటంటే ఇలా చిన్న చిన్న స్టార్టప్స్‌ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. నాకైతే చాలా ఇష్టం ఇలా స్టార్టప్స్ అయి చేయడం అంటే. చూద్దాం మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా ప్లాన్ ఉంటే గనక. అంతే కాకుండా ఇక్కడ నేను చెప్పాను కదా! మీకు క్రిస్మస్ చేస్తారని చెప్పి. ఇక్కడికైతే మేము స్టాల్ చూడ్డానికంటే వచ్చేసాము. ఎవ్రీ ఇయర్ పెడతారు. మాకు లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఎప్పుడు రావడం అలవాటు. సరే ఎలా వచ్చాం కదా! ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము. మా పవన్, అమ్ము అయితే ఇంకా ఎక్సైటింగ్‌గా ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా బయటికి తిరగడం అంటే చాలా ఇష్టం. ఈవెన్ మాకు కూడా. ఇక్కడ చూస్తున్నాము ట్రీస్, క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ పెట్టారు. చిన్నప్పుడు నా స్కూల్లో అలాగే క్రిస్మస్ వచ్చినప్పుడు ట్రీస్ అవి డెకరేట్ చేసేవారు. ఆ డేస్ అన్నీ అయితే నాకు గుర్తొచ్చేసినాయి ఇవన్నీ చూస్తుంటుంటే. ఇక్కడ లైట్స్ అయి చాలా బాగున్నాయి. కొత్త కొత్తవి అన్నీ ఉన్నాయి. ఇంకా మేము లోపలికి వెళ్తున్నాం చూడ్డానికని చెప్పి. వీళ్ళైతే ఇవి కావాలి, అవి కావాలి అని అడుగుతున్నారు. కాకపోతే ఇంకా మేము ఏం తీసుకోలే. జస్ట్ విండో షాపింగ్ చేద్దామని వచ్చాము. ఇక్కడ అమ్ము చూస్తుంది టాయ్స్ ఇవన్నీ. నేనైతే బావుంది కదా! అని చెప్పి మంచి మంచి పిక్స్ అయితే తీయించుకున్నాను. ఇక్కడ క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. శాంతా క్లాజ్ ఉంది. అన్నీ కొత్తగా యూనిక్‌గా ఉన్నాయి ఐటెమ్స్ అన్నీ. మీకైతే ఎక్కడ ఉంటదంటే ఇది ఐసీ కాలనీలో ఉంటది. ఐసీ కాలనీలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ చేయాలనుకుంటే రావచ్చు. చాలా బావుంది ఇక్కడ. మా పవన్ చూస్తున్నాడన్నీ. వాడికి కూడా మంచిగా నచ్చింది. ఇక్కడేదో లైట్ చూసాడు వాడు. అది ఇమ్మని అడుగుతున్నాడు. సరే అని చెప్పి చూసాము అవన్నీ అలా చూస్తున్నాం. ఇంకిద్దరైతే ఆడుతున్నారు మంచిగా. వాళ్ళకి కిడ్స్ అంటే టాయ్స్ అంటే చాలా లైక్ చేస్తారుగా. మా అమ్మ అయితే చిన్న చిన్న థింగ్స్‌కి చాలా హ్యాపీ ఫీల్ అయితది. నేనలా చూస్తున్నాను. ఇంకా అలా అయితుంది. అన్నీ చూసేసి ఇంకా మేము రిటర్న్ అయిదాము అని అడుగుతున్నాము మా పవన్‌ని. సరే ఇక్కడ ట్రీ ఉంది కదా! అని చెప్పి పిక్స్ తీసుకుంటున్నాము. మా అమ్మ అయితే నాలా పిక్స్‌కైతే చాలా మంచి పోజెస్ ఇస్తది. మా పవన్‌కైతే పిక్స్ తీయించుకోవడం అంటే చాలా చిరాకు వాడికి. బట్ ఏంటంటే మా కోసం చూస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఈ షాప్ అయితే చాలా అంటే చాలా బావుంది. కంపల్సరీ షాప్ చేయండి మీరెవరైనా మన తెలుగు వాళ్ళుంటే. ఇక్కడైతే ఇంతటితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే అఖిల జయక్రిస్ట్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్.